హలో ఫ్రెండ్స్, తల్లి కొందరం పథకానికి సంబంధించి మొదటి విడతలో కానీ అదేవిధంగా రెండో విడతలో కానీ డబ్బులు పడని వారికి ఒక మంచి చక్కటి అవకాశం అయితే రావడం అయితే జరిగింది. మీరు అర్హులు అయినప్పటికీ మీకు 4 వీలర్ ఉందని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రీజన్ వల్ల కానీ, లేదా మీకు కరెంటు బిల్లు 300 యూనిట్స్ కన్నా ఎక్కువగా వస్తుందని కానీ, లేదా ల్యాండ్ ఎక్కువగా ఉందని కానీ, ఇటువంటి కారణాల వల్ల రిజెక్ట్ అయ్యి డబ్బులు పడని వాళ్లకు గతంలో గ్రీవెన్స్ పెట్టి ఉండి కూడా డబ్బులు పడని వాళ్ళకైతే ఒక చక్కటి అవకాశం అనేది రావడం జరిగింది. డబ్బులు పడని వాళ్ళు ఇప్పుడు సచివాలయాలు అయితే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. గతంలో గ్రీవెన్స్ పెట్టి ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అనేది రావడం జరిగింది. గతంలో ఒకవేళ గ్రీవెన్స్ పెట్టి ఉన్నా కూడా ఇప్పుడు కూడా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. తల్లి కొందరం పథకానికి సంబంధించి మీకు ఇటువంటి అప్డేట్స్ ముందుగా రావాలనుకుంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కూడా తప్పకుండా లైక్ చేయండి. తల్లి కొందరం పథకానికి సంబంధించి మీకు అర్హత ఉన్నప్పటికీ ఏదైనా మీకు రీజన్స్ వల్ల కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని కానీ, లేదా ల్యాండ్ ఎక్కువ ఉందని కానీ, లేదా 4 వీలర్ ఉందని కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కానీ, ఏదైనా రీజన్స్ వల్ల మీకు ఒకవేళ డబ్బులు పడకుంటే మొదటి విడతలో కానీ లేదా రెండో విడతలో కానీ మీకు డబ్బులు పడకుంటే సచివాలయంలో ఇప్పుడు ప్రజెంట్ గ్రీవెన్స్ అనేది పెడితే మళ్ళీ డబ్బులు అనేది వేస్తారు. ఇది వచ్చేసి ఒక మంచి అవకాశము. చాలా మంది అడిగే విషయం ఏమిటంటే ఆర్టీఐలో ఒక పిల్లోనికి సీట్ వచ్చి ఇద్దరు పిల్లలకి అయితే హోల్డర్లు అయితే అమౌంట్ అనేది ఉంది, లేదా ఒక్క పిల్లోనికి ఆర్టీఐ సీట్ వచ్చి మిగతా వాళ్ళకు కూడా అమౌంట్ అనేది పడలేదు అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. చాలా మంది కూడా డబ్బులు అనేది పడలేదు. అలాంటి వారందరూ ఇప్పుడు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒక పిల్లోనికి ఆర్టీఐ సీట్ అయితే వచ్చింది, మిగతా వాళ్ళకైతే డబ్బులు అనేది పడలేదు, వాళ్ళకు కూడా అమౌంట్ అనేది హోల్డ్ లేదు ఉంది. ఒక్కరికే మాకు ఆర్టీఐ సీట్ వచ్చిందని మీరు కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళ కరెంట్ మీటర్ అనేది ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉండి కానీ కరెంట్ బిల్ అనేది ఎక్కువ యూనిట్స్ అనేది వచ్చి మీకు ఒకవేళ డబ్బులు కానీ పడకుండా మీకు రిజెక్ట్ అయ్యి ఉంటే మళ్ళీ మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. అదే విధంగా ఎన్పిసిఎల్ లింక్ అనేది ఇనాక్టివ్ లో ఉండి డబ్బులు పడని వాళ్ళు కూడా ఇప్పుడైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. మీకు ఎన్పిసిఎల్ లింక్ అనేది మీరు సరిగ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు డబ్బులు అనేది పడతాయి. మీకు ఎటువంటి రీజన్స్ వల్ల కూడా ఒకవేళ డబ్బులు పడకుంటే మీరు సరైన రీజన్ అనేది చూపించి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయి. మీరు ఇంతకు ముందు ఒకవేళ గ్రీవెన్స్ పెట్టి ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఏం పర్వాలేదు, ఎన్నిసార్లు అనేది గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ అనేది సచివాలయంలోకి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి తల్లి కొందరం పథకానికి సంబంధించి డబ్బులు పడని వాళ్లకు ఒక మంచి చక్కటి అవకాశము. ఎవరైనా కానీ డబ్బులు పడని వాళ్ళు తొందరగా వెళ్లి సచివాలయానికి వెళ్లి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. మీకు అర్హత ఉన్నప్పటికీ మీకు డబ్బులు పడకుంటే మీరు తొందరగా వెళ్లి సచివాలయంలో అయితే గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. నేను చెప్పిన కారణాల వల్ల కానీ మీకు ఎటువంటి కారణం వల్ల కానీ మీకు డబ్బులు పడకుంటే మీరైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు అయితే డబ్బులు అయితే పడతాయి. గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ డబ్బులు అనేది విడుదల ఇచ్చేస్తారు. ఆ డబ్బులు విడుదల చేయగానే అయితే మీకు అప్డేట్ ఇస్తాను. గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు అనేది ఎప్పుడు పడతాయో అయితే ఖచ్చితంగా అయితే అప్డేట్ ఇస్తాను. ఆ డబ్బులు అనేది రిలీజ్ చేయగానే అయితే మీకైతే చెప్తాను. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత ఒక 10 డేస్ లోపలనే మీకు డబ్బులు అనేది వేస్తారు. తల్లి కొందరం పథకానికి సంబంధించి మొదటి విడతలు కానీ రెండో విడతలు కానీ మీకు అర్హత ఉన్నప్పటికీ మీకు డబ్బులు పడని వాళ్లకు, గతంలో గ్రీవెన్స్ పెట్టి ఉన్న వాళ్లకు, అదే విధంగా అసలు గ్రీవెన్స్ పెట్టని వాళ్లకు ఇది వచ్చేసి ఒక మంచి అవకాశము. మీ యొక్క దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి మీరు అనేది గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయి. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో చూసి లైక్ చేయండి. అదే విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.